ఐపీఎల్ 18వ సీజన్కు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. స్టేడియం మొత్తం 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశారు పోలీసులు. కంట్రోల్ రూమ్ నుంచి స్టేడియం మొత్తం పర్యవేక్షిస్తున్నారు. క్యూలో ఉన్న ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో కంట్రోల్ రూమ్ నిర్వహణపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా ప్రజెంట్ మనం కంట్రోల్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఇక్కడ నుండే ఈ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తారు. ఇది మొత్తం కూడా కంట్రోల్ రూమ్. ఇది సీసీ కెమెరాలు దాదాపు ఉప్పల్ స్టేడియం బయట లోపల తర్వాత పార్కింగ్ ఏరియాలో మొత్తం కలిపి 450 సీసీ కెమెరాలో ప్రత్యేక నిఘా ఉంటుంది. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియానికి సంబంధించి మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక వింగ్ను కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేలా ఏర్పాటు చేశారు. మనకు విజువల్స్ చూడొచ్చు. అటు సీటింగ్ లో ప్రత్యేకంగా తర్వాత వచ్చిపోయే స్టెప్స్ మీద ఒక కెమెరాలు తర్వాత లిఫ్ట్ తర్వాత మెయిన్ తర్వాత గ్రౌండ్ లో ఎక్కడైతే అటు ఉప్పల్ ఎన్జీఆర్ఐ స్టేడియం మెట్రో స్టేషన్ అటు నుండి వచ్చేటువంటి ప్రేక్షకులను అబ్జర్వ్ చేయడానికి అటు తర్వాత ఇక్కడ మనకు విజువల్స్ చూడొచ్చు. ఇటు ప్లేయర్స్ బయటకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఇది. తర్వాత మెయిన్ గెస్ట్ కూర్చునే దగ్గర ప్రత్యేకంగా ఒక కెమెరాల తర్వాత ఏదైతే ఫ్లోర్కి లిఫ్ట్ల వద్ద తర్వాత క్యాంటీన్ల లోపల క్యాంటీన్ సెంటర్లు ఉంటాయి అక్కడ తర్వాత ఈ ఎవరైతే మీడియా పాయింట్ ఉంటుందో మీడియా పాయింట్లో కూడా ప్రత్యేకించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో ప్రతిదీ క్షుణ్ణంగా ఏ ఒక్క గుండు పిన్ను గుర్తించుకునేటువంటి విధంగా చాలా పెద్ద పెద్ద కెమెరాలను మాత్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క సిస్టంలో దాదాపు ఒక 4 బాక్సులు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు అయితే ఇక్కడ అంత పోలీస్ బటిష్ట బందోబస్తు ఉన్నా కూడా ఈ సీసీ కెమెరాల్లో రికార్డెడ్ దృశ్యాల ఆధారంగా అటు దొంగలే కానీ తర్వాత షీ టీంలు ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు ఎక్కువగా ఈ క్రికెట్కు వచ్చేటువంటి ఉంటుంది కాబట్టి వారిని గుర్తించేటువంటి విధానం కూడా పూర్తిగా ప్రత్యేకంగా ఒక ఈ సీసీ కెమెరాలు అయితే పనిచేస్తాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూడొచ్చు మొత్తంగా ఈ ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ కంట్రోల్ రూమ్లో మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే ఎల్లుండి ఈ జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తిగా ఇటు ఈ సీసీ కెమెరాలు అయితే ప్రత్యేక నిఘా ఉంటుంది. దాదాపు స్టేడియంలో కూడా చూడొచ్చు ప్రతి పిన్ టు పిన్ ఇక్కడ కనిపించేలా ఇక్కడ ఏం పోయినా కూడా దొరికే అటువంటి విధంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే చేశారు. ఉన్నటువంటి సిస్టాలలో ప్రత్యేకంగా కింద సెల్లార్లో కానీ స్టెప్స్ తర్వాత లిఫ్ట్లు తర్వాత మెయిన్ ఎంట్రెన్స్ ఇటు లోపలికి వచ్చేటువంటి ఆ ప్రత్యేక గ్యాలరీలు ఏముంటాయో ఆ గ్యాలరీలతో పాటు ప్లేయర్స్ ఉండే చోట తర్వాత అక్కడ ఈ సీటింగ్లో ఎక్కడైతే కూర్చుంటారో సీటింగ్లో పైన కింద తర్వాత ఏదైతే అజారుద్దీన్ స్టాండ్ ఉంటుందో అక్కడ పైన ఎక్కువగా ఈ వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఎవరిపైన దాడి కనుక చేస్తే ఖచ్చితంగా ఇలాంటి కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకొని వారికి చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఇటు ఎవరైతే టికెట్లు తీసుకొని లైన్లో క్యూలో నిల్చుండేటువంటి వ్యక్తులు కూడా జేబు దొంగలు ఉంటారు కాబట్టి వారిని గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా ఈ ఎవరైతే క్యూలు ఉంటాయో ఆ క్యూలలో కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పిన్ టు పిన్ అక్కడ కనిపించేటువంటి విధంగా రోడ్ల పైన ఏర్పాటు చేశారు. ఈ కనిపించేటువంటి ఈ రో మొత్తం కూడా గేట్లలో ఎంట్రెన్స్ దగ్గర ఉంటుంది. ఒకటికి గేట్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి అప్పటి నుండి వచ్చేటువంటి ఆ క్యూలో ఎవరైతే ఉంటారో ఆ క్యూలో ఉన్నటువంటి వారిని చదును చేసుకొని దొంగలు కూడా ఉంటారు. పర్సు కానీ తర్వాత మొబైల్ కానీ ఎత్తుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారిని గుర్తించడానికి ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే 450 సీసీ కెమెరాల నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం ఉంది. సో ప్రతిదీ పిన్ టు పిన్ ఖచ్చితంగా ఇక్కడ ఏం పోయినా ఏం దొంగతనాలు జరిగినా ఏమైనా ఇక్కడ గొడవలు జరిగినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం కంట్రోల్ రూమ్లో పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి మాత్రం ఈ కంట్రోల్ రూమ్ పూర్తిగా కూడా ఇప్పటికే ఈ ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా 450 సీసీ కెమెరాలతో ఇక్కడ పూర్తిగా కూడా రికార్డ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు భద్రత కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో అనిల్ V6 న్యూస్ ఉప్పల్ కంట్రోల్ రూమ్ నుండి.